మందు తాగాలా వద్దా? నా ఈ ప్రశ్నకు కారణాలు ఎన్నో. ఉంటుతున్న ఆ వ్యక్తిని చూస్తుంటే మద్యం మత్తులో మునిగిన నా గతం నాకు గుర్తొస్తుంది. మద్యం మత్తుడనే యాక్సిడెంట్ అయిన ఆ సంఘటన ఎంత ఏడ్చినా తిరిగిరాని నా కాలు గుర్తొస్తున్నాయి. రన్నర్ అవ్వాలనుకున్న నా కల చెదిరిపోవడం గుర్తొస్తుంది. మెడల్ సాధించడానికి ఎంతో శ్రమించాను. జీవితంలో ఆర్థికంగా ఓడిపోయిన నా కాళ్ళతో గెలుద్దాం అనుకున్నాను. సరదాగా నేర్చుకున్న అలవాటు వ్యసనంగా మారడం వల్లనే నా కలలన్నీ కన్నీటిలో కరిగిపోయాయి. ఏం బాధపడకురా. ఒక కాలు లేకపోతే ఏమవుద్ది? లైఫ్ చాలా ఉంది. డోంట్ వర్రీ. ఆ క్షణం నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన భరోసా నాకు జీవితంపై ఆశని మళ్ళీ కలిగించాయి. మద్యానికి బానిసనై కాలు పోగొట్టుకోవడం వల్లనే ప్రైవేట్ జాబ్లో స్ట్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇద్దరి ఫ్రెండ్స్ని చూస్తుంటే చిన్నప్పుడే నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గుర్తొస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చదివేవాడు లోకం. ఆడుకోవడానికి రమ్మన్నా వాడు అసలు వచ్చేవాడే కాదు. అలా మేము పెరిగి పెద్దయిన తర్వాత మద్యానికి బానిసనైపోయానని తెలిసి కూడా నన్ను మార్చడానికి ఎప్పుడూ నాతో ఉండేవాడు నా ఫ్రెండ్. ఆ యాక్సిడెంట్ తర్వాత డమ్మీ లెగ్ నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది. ఆ ఒక్కరోజు వాడి మాట విని తాగి బండి నడపకుండా ఉంటే అలా జరిగుండేది కాదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు నాకు ఇంకా గుర్తుకొస్తుంది. సారీ, హీ ఈజ్ నో మోర్. భరోసానిచ్చిన నా ప్రాణ స్నేహితుడు నా వల్ల చనిపోయాడని ఏడ్చిన ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేనివి. అయినా నా పొరపాటు పొగరతనం కాకపోతే మద్యం అంటే మరుసటి జన్మలో కూడా తలంచని తండ్రి కడుపున పుట్టి నా తరం వాళ్ళ ముందు తలదించుకొని బ్రతుకుతున్నాను. అందుకే నేను డిసైడ్ అయ్యాను, వద్దు, దీన్ని పగలగొట్టినా నా ఆర్థిక స్థితికి నష్టమే. చిచి,
ఈ మద్యం మత్తులో నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసుకున్నాను. కానీ ఇంకెవ్వరు నాలా కాకూడదు దేవుడా. ఈ డబ్బులతో నా కొడుక్కి మంచి రన్నింగ్ స్పైక్స్ తీసుకుంటే వాడి భవిష్యత్తు అయినా బాగుపడుతుంది. ఈ వీడియోలోని సన్నివేశాలు రోజు మన చుట్టూ జరిగే వినే సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడినవి. మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఒక్కరిలో అయినా మార్పు కలుగుతుందని ఆశిస్తున్నాం. ఇక నుంచైనా తాకండి, పోతారు. జై హింద్, మీ వసంత్ కే.